హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో దత్త జయంతి రాబోతుంది కాబట్టి ఈరోజు దత్తస్తవం గురించి తెలుసుకుందామండి. శ్రీ దత్తస్తవము శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామీశనోవతు, దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మతృగామీశనోవతు, శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామీశనోవతు, సర్వానర్ధహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మతృగామీశనోవతు, బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మతృగామీశనోవతు, శోషణం పాప పంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మతృగామీశనోవతు, సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మతృగామీశనోవతు, జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మతృగామీశనోవతు, జయలాభయ సంకామ దాతు దత్తస్యస్తవం భోగమోక్ష ప్రదశ్యామం ప్రపటేతి సకృద్భవే. ఈ శ్లోకాన్ని దత్త జయంతి రోజు మీకు వీలున్నన్ని సార్లు పఠించుకోండి, చాలా మంచిది. ప్రతి నిత్యము కూడా 3 సార్లు జపించుకున్న మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.